ఇక బౌన్సర్లకు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. సంధ్యా థియేటర్ ఘటన సందర్భంగా బౌన్సర్లు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. బౌన్సర్లను పెట్టే ఏజెన్సీలకు హెచ్చరికలు జారీ చేశారు. పబ్లిక్ పోలీసులతో బౌన్సర్లు చాలా మిస్బిహేవ్ చేస్తున్నారన్నారు. ఇక పోలీసులపై బౌన్సర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఒక్కోసారి భద్రత కల్పించే పోలీసులను కూడా నట్టేస్తున్నారన్నారు. ఇంకోసారి ఇలా చేస్తే బౌన్సర్లు ఏజెన్సీలపై కఠిన చర్యలుంటాయని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు నష్టం కలిగితే ఊరుకునేది లేదన్నారు సిపి. బౌన్సర్లు అనుచితంగా ప్రవర్తించినా వివిఐపీలు, ప్రోగ్రాం నిర్వాహకులతే బాధ్యత అన్నారు. ఆ బౌన్సర్స్ గురించి ఒక విషయము మీరు చూసారు కదా, బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరినీ. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారో పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూసారు కదా వీడియోస్లో, పబ్లిక్ని దోసేశారు. వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ. సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి? ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్. సో ఇప్పటి నుండి విఐపీస్, వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది. వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి, ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి. మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపీదే. ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్స్ ఏవి కూడా పని చేయవు. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ పీపుల్. కిరణ్, మనం చూసాం సిపి తను కూడా మాట్లాడింది. బౌన్సర్లకు కానీ ఏజెన్సీకి కానీ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు వ్యవహరించే తీరును మార్చుకోవాలి అని కూడా ఆయన క్లియర్ గా. ఎస్, ఆ రోజు ఘటనకు సంబంధించి అక్కడ అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్లు చేసిన అత్యుత్సాహం, ఓవర్ యాక్షన్ సంబంధించి కూడా హైదరాబాద్ సిపి సివి అనేది చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎవరైనా యూనిఫామ్లో ఉన్న పోలీసులకు సంబంధించి టచ్ చేస్తే మాత్రం చాలా కఠిన చర్యలు ఉంటాయి, ఏజెన్సీలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జరిగాయి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో గతంలో చూసుకున్న సంబంధించి కూడా ఘటనలు అయితే వివిఐపీలకు సంబంధించి, విఐపీలు కావచ్చు, రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రతికి సంబంధించి కూడా వాళ్ళ భద్రత కోసం బౌన్సర్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీళ్ళు చాలా అత్యుత్సాహం పరిచిన ఘటనలు ఉంటాయి, మీడియాను కూడా దాడి చేసిన ఘటనలు ఉంటాయి, వాళ్ళు తోసేసిన ఘటనలు ఉన్నాయి. కానీ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా ఆ రోజు అల్లు అర్జున్ సినిమా థియేటర్లోకి ఎంటర్ అవుతున్న సందర్భం కావచ్చు, గేటును తీసే క్రమంలో కూడా బౌన్సర్లు చాలా అత్యుత్సాహం ప్రవర్తించారు. లోపల సినిమా హాల్లోకి వెళ్ళే ఎగ్జిట్ ఎంటర్ గేట్ దగ్గర కూడా పోలీసులే అటు బౌన్సర్లే నేరుగా దానికి సంబంధించిన గ్లిల్స్ తీసే ప్రయత్నం చేశారంటూ కూడా సివి ఆనంద్ ఆ వీడియోని చూస్తూ గుర్తు చేసే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఇప్పుడు గతంలో జరగబోయే ఘటనకు సంబంధించి కావచ్చు, మరొకసారి జరిగే ఎక్కడైనా సినిమా ఈవెంట్స్ కావచ్చు, ఏదైనా సంబంధించి వివిఐపీలు, దీనికి సంబంధించిన ఎవరైనా రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినిమా సెలబ్రిటీస్ సంబంధించి కూడా ఎవరైనా దానికి సంబంధించిన వ్యక్తిగత బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించిన, ఓవర్ యాక్షన్ చేసినా కూడా అందుకు సంబంధించిన బాధ్యులు వారే అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా బౌన్సర్ సంబంధించిన ఏజెన్సీలకు కూడా ఒక హెచ్చరికను ఈ వేదికగా మనం చెప్పినట్టుగా చెప్పుకో. ఎందుకంటే ఆ రోజు ఘటనకు సంబంధించి సుమారుగా 15 నిమిషాల వీడియో సంబంధించి కూడా ప్రతి అణువణువున ప్రతి నిమిషం వీడియో సంబంధించి కూడా ఎక్కడ చూసినా కూడా బౌన్సర్ల అడావుడి, ఓవర్ యాక్షనే కనిపిస్తుంది. ఒక అభిమానులకు సంబంధించి హీరోని దగ్గరకు వచ్చే సమయంలో కూడా వాళ్ళని తోసేసే ప్రయత్నం, కేవలం ఆ హీరోకి రక్షణ కల్పిస్తున్న ఒక దృష్టిలో మాత్రమే వాళ్ళు ఉంటారు. కానీ తర్వాత సంబంధించిన అభిమానులు కావచ్చు, నేరుగా స్థానికంగా అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసులను కూడా తోసేసి గంటకు సంబంధించిన వివరాలను కూడా ఆయన వీడియోలో చూస్తూ ఆ సంబంధించిన వివరాలు కూడా వెలిచారు. ఖచ్చితంగా ఇక భవిష్యత్తులో ఈ ఘటనకు సంబంధించి కూడా ఎవరైనా బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కిరణ్, బేసిక్ గా చాలా కేసెస్ లో బౌన్సర్ వ్యవహార శైలికి సంబంధించి కూడా నువ్వు చాలా కేసెస్ చూస్తున్నావు. ఎగ్జాంపుల్ గా అంటే కొన్ని నెలల క్రితం నాగార్జున ముంబై ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ఇష్యూ పైన ఆయన స్వయంగా ఆయన ముందుకొచ్చి ఎక్స్ వేదికగా సారీ చెప్పడం కూడా జరిగింది. అలాంటి కేసెస్ కూడా మనం చూసాం. జనరల్ గా ఈ బౌన్సర్స్ కి ఏజెన్సీలకి ఎలాంటి నియమాలు ఉంటాయి, ఎంతవరకు వాళ్ళ లిమిటేషన్స్ ఉంటాయి? రాజకీయ ప్రముఖులు, వివిఐపీలు, ఆ వివిఐపీలకు సంబంధించిన భద్రతకు సంబంధించి కూడా
వారిని కొంత డైలీ బేస్డ్గా నియమించుకుంటారు. ఎక్కువగా సినిమా సెలబ్రిటీస్ సంబంధించి కూడా వీరు ఎక్కువగా బౌన్సర్లు ఒక అంగరక్షణగా నిలుస్తుంటారు. ఇక ఈవెంట్లకు సంబంధించి కావచ్చు, కొంత రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా కొంత ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వారికి సంబంధించి కూడా ప్రజలు వాళ్ళ వద్దకు రాకుండా ఈ బౌన్సర్లు నిర్వహించే ప్రయత్నం చేశారు. వాళ్ళు కొంత వాడికి సెక్యూరిటీ ఇచ్చే విధంగా వ్యవహరిస్తుంటారు. కానీ హైదరాబాద్ నగరంలో కాదు, చాలా చోట్ల బౌన్సర్లకు సంబంధించిన బౌన్సర్లు మీడియాతో పాటు ప్రజలతో పాటు పోలీసులను కూడా తోసేసి వారితో కొంత అతిగా బిహేవ్ చేసిన ఘటనలు చాలా వందల ఘటనలు చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన ఈవెంట్లు ప్రమోషన్లు కూడా వీరి అత్యుత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది, ఓవరాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అభిమానులు ఆ హీరో వద్ద కావచ్చు, చిత్రం సంబంధించిన వారి వద్దకు వెళ్ళి పలకరించే ప్రయత్నం చేసినా కూడా వారిని ఇష్టారాజ్యంగా తోసేస్తారు. చాలామంది అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా గాయపడి ఆసుపత్రి పాలన ఘటనలుంటాయి. కాబట్టి వీటికి సంబంధించి ప్రత్యేకంగా నియమాలు ఏమి ఉండవు. కేవలం ప్రైవేట్ సిబ్బంది వివిఐపీలు మాత్రం వాళ్ళ భద్రత కోసమే ప్రైవేటుగా వాళ్ళకి రోజువారీ డైలీ బేసిస్ కొంతమంది ఏజెన్సీకి సంబంధించిన బౌన్సర్లు నియమించుకుంటూ ఇలా కొంత వ్యక్తిగతంగా బయటకు వెళ్ళినప్పుడు కొంత షో చేసే విధంగా వారి అంగరక్షణ నిర్మించుకొని వారి వద్దకి ఎవరు రాకుండా ప్రయత్నం కూడా వీరి ద్వారా బౌన్సర్ల ద్వారా చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.